I think that is going to go beyond imagination. Post RRR release, I think he spent a lot of time with the technicians of the latest visual effects things which he was studying. So I have a feeling this is going to really be the bap of all the films made. What's next for SS Rajmouli? A globe-trotting action adventure. Mahesh Babu, a Telugu superstar, is the hero of the film. So, yeah, bigger and better. SSMB 29th ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, అంతకు మించి. ఎందుకంటే ఇంతవరకు ఏ ఇండియన్ ఫిలింకి లేనంత హైపు ఒక్క SSMB 29కే ఉంది. ఎందుకంటే దాని వెనకాల మన SS రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి, దానితో పాటు మన మహేష్ అన్న ఉన్నాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎంతో స్పెషల్. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ RRR తర్వాత రాజమౌళి గారు చేస్తున్న ఫిలిం. ఎందుకంటే RRRకి గ్లోబల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ టైంలో SSMB 29th రావడం ఇంకా స్పెషల్ అయిపోయింది. అందుకే SSMB 29th మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీయే కాదు, వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ SSMB 29th కోసం వెయిట్ చేస్తుంది. SSMB 29th ఫిలిం తర్వాత ఎవరికైనా చాలా అడ్వాంటేజ్ ఉందంటే అది తప్పకుండా మహేష్ అన్నకే. ఎందుకంటే ఆయనకి పెద్ద మార్కెట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది SSMB 29th ఫిలిం తర్వాత. మరి నిజంగానే SSMB 29th ఫిలిం తర్వాత మహేష్ అన్నకి పెద్ద మార్కెట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందా? మహేష్ అన్న మీద ఉన్న ఛాలెంజెస్ ఏంటి? SSMB 29th ఫిలిం తర్వాత మహేష్ అన్న ప్రభాస్ లాగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని రూల్ చేస్తాడా? SSMB 29th మహేష్ అన్నకి ఏమి ఇవ్వబోతుంది? ఇన్ కేస్ SSMB 29th మిస్ఫైర్ అయితే మహేష్ అన్నకి జరిగే బిగ్గెస్ట్ మైనస్ ఏంటి? ఒకవేళ ఈ ఫిలిం వర్కౌట్ అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే ఒక స్పెషల్ ఫిలింగా ఉండిపోతుందా? ఆఫ్టర్ RRR తర్వాత నుండి SS రాజమౌళి గారి ఫిలిం అంటే వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది. మరి ఈసారి వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఆయన స్టాంప్ని సెట్ చేస్తారా? ఆఫ్టర్ SSMB 29 తర్వాత మహేష్ అన్న కూడా ఈజీగా 1000 crores పుల్ చేయగలుగుతాడా? అంత మార్కెట్ని గెయిన్ చేయగలుగుతాడా? SSMB 29 ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఫేస్ అవ్వబోతుందా? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. అలా చేస్తేనే ఇలాంటి మంచి వీడియోస్ మీ దాకా మేము తీసుకురాగలుగుతాము. సో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ RRR తర్వాత రాజమౌళి గారు తన నెక్స్ట్ ఫిలిం మన మహేష్ అన్నతో ఉంటుందని చెప్పగానే అందరూ ఎక్సైట్ అయ్యారు. కానీ రాజమౌళి గారు చెప్పిన టైంకి ఇప్పటికి చూసుకుంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగాయి. డే బై డే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతున్నాయి. రాజమౌళి గారు ఈ ఫిలింని అనౌన్స్ చేసినప్పుడు అప్పటికి RRR ఇంకా రిలీజ్ కాలేదు అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ వైడ్గా ఆయనకి అంత గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఆయనకి ఇంటర్నేషనల్ వైడ్గా పెద్ద స్టార్డమ్ వచ్చింది. ఆయన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే కాదు వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలోనే ప్రజెంట్ మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్. ఇటు మహేష్ అన్న చూసుకుంటే ఇంతవరకు పాన్ ఇండియన్ సినిమా ఒక్కటి కూడా చేయలేదు. బట్ తెలుగు స్టేట్స్లో అండ్ ఓవర్సీస్లో మహేష్ అన్నకి బెస్ట్ మార్కెట్ ఉంది. ఆయన పాన్ ఇండియన్ వైడ్గా సినిమాలు ట్రై చేయకపోయినా ఆయన పాన్ ఇండియన్ సినిమాతో వస్తే తప్పకుండా థియేటర్స్ దగ్గరికి ఆడియన్స్ని రప్పించగలడు. అలాంటిది ఆయన స్టార్డమ్. బట్ SSMB 29th మీద కాన్ఫిడెంట్ ఏంటంటే అది రాజమౌళి. ఎందుకంటే ఆయన పాన్ ఇండియన్ మార్కెట్ లేనప్పుడే పాన్ ఇండియన్ మార్కెట్ తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చాడు. రాజమౌళి గారి మీద నమ్మకం అండ్ ఆయన సినిమాల మీద ఉన్న గట్ ఫీలింగ్తో చెప్తున్నా డెఫినెట్గా SSMB 29th వర్కౌట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. మరి SSMB 29th వర్కౌట్ అయితే ఏమవుతుందంటే తప్పకుండా మహేష్ అన్నకి పెద్ద మార్కెట్ వస్తుంది. అది నార్త్ సౌత్ తేడా లేకుండా తప్పకుండా బెస్ట్ మార్కెట్ అయితే ఆయనకి క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ SSMB 29th 2 parts లాగా వస్తే తప్పకుండా మహేష్ అన్నకి ఎవ్వరు ఊహించని ఒక పెద్ద మార్కెట్ ఆయన చేతిలోకి వస్తుంది. దాంతో ఆయన స్టార్డమ్ ఇప్పుడున్న దానికన్నా 10 రెట్లు పెరుగుతుంది. నిజంగానే ఆయన స్టార్డమ్ పెరిగితే ఆయన ప్రభాస్కి ఏమైనా టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతాడా? లేదా ప్రభాస్ లాగా ఈజీగా హైయెస్ట్ కలెక్షన్స్ని పుల్ చేయగలుగుతాడా? అంటే తప్పకుండా SSMB 29తో కొత్త రికార్డ్స్ అయితే సెట్ చేస్తాడు. అండ్ ఆల్సో బాహుబలి రికార్డ్స్ కూడా డేంజర్ జోన్లో పడతాయి. ఆయన మార్కెట్ ప్రభాస్కి కాంపిటీషన్లా వస్తుందా అంటే తప్పకుండా మహేష్ అన్న కాంపిటీషన్లోకి ఎంటర్ అవుతాడు. బట్ కాంపిటీషన్లో తన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ ఆయన SSMB 29 తర్వాత కూడా మంచి ఫిలిమ్స్ని చేయగలిగితే తప్పకుండా ఆయన ప్రభాసానికి గట్టి కాంపిటీషన్ ఇస్తాడు. ఆర్ ఎల్స్
బ్యాడ్ ఫిలిమ్స్ని చేస్తే మాత్రం తప్పకుండా ఆయన మార్కెట్ డౌన్ అవుతుంది. ఒకవేళ మంచి ఫిలిమ్స్ని చేస్తే మాత్రం ఆయన కూడా ఈజీగా 1000 crores పుల్ చేయగలిగే హీరో అవుతాడు. మరి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే SSMB 29th ఒక స్పెషల్ ఫిలింలా ఉండబోతుందా అంటే తప్పకుండా ఈ ఫిలిం ఒక స్పెషల్ ఫిలిం. ఈ సినిమా కనుక వర్కౌట్ అయితే మన ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఆల్రెడీ రాజమౌళికి ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు ఉంది. ఆయన గుర్తింపు వల్ల ఈ ఫిలింకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. మరి రాజమౌళి గారు ఈ ఫిలింతో వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఆయన స్టాంప్ని క్రియేట్ చేసుకోగలుగుతారా అంటే అది మాత్రం సినిమా కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన ఈసారి కూడా మంచి కంటెంట్తో వస్తే లైక్ RRR లాగా వస్తే ఈ సినిమాకి కూడా మంచి అప్లాజ్ అండ్ రెస్పాన్స్ వస్తుంది. ఇన్ కేస్ మాస్ ఎలిమెంట్స్ మీద అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇంటర్నేషనల్ ఆడియన్స్కి పెద్ద నచ్చకపోవచ్చు. ఇఫ్ కంటెంట్ బాగుంటే డెఫినెట్గా ఈ ఫిలిం ఇంటర్నేషనల్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయితే డెఫినెట్గా ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంతగా ఇంప్రెస్ కాకపోవచ్చు. మంచి కంటెంట్తో వస్తే మాత్రం రాజమౌళి గారి స్టాంపు వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ మీద పడిపోతుంది. మరి SSMB 29th ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఫేస్ అవ్వబోతుందా అంటే మనం ఇప్పటి వరకు చూస్తే మన సినిమాలకి మేజర్గా వచ్చే కలెక్షన్స్ అండ్ రెస్పాన్స్ తెలుగు స్టేట్స్ నుంచి అండ్ మన కంట్రీలో ఉండే సినిమా ఆడియన్స్ నుంచి వస్తుంది. అండ్ ఓవర్సీస్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ మన సినిమాల ఇంపాక్ట్ హాలీవుడ్లో లేదా ఇంటర్నేషనల్గా అంతగా చూపలేదు. ఇప్పటి వరకు మన సినిమాల నుంచి ఏ సినిమాకైనా ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చిందంటే అది ఓన్లీ RRR అంత సౌండ్ ఏ ఇండియన్ ఫిలిం కూడా చేయలేదు ఇంటర్నేషనల్గా. ఈ సినిమా కనుక వర్కౌట్ అయితే ఇక నుంచి మన దగ్గర నుంచి మంచి సినిమాలు రాబోతాయి. తప్పకుండా అవి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా రీచ్ అవుతాయి. SSMB 29th తప్పకుండా చాలా ఫిలిం మేకర్స్ని అండ్ చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ సినిమా వర్కౌట్ అయితే కలెక్షన్స్లో కూడా న్యూ రికార్డ్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఒక ట్రెండ్ సెక్టర్ కూడా అవ్వచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి SSMB 29th. అందుకే SSMB 29th ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఫేస్ అవుతుంది. మరి సినిమా ఆడకపోతే పరిస్థితి ఏంటంటే తప్పకుండా పెట్టిన ఎఫర్ట్స్ అండ్ మనీ అండ్ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ ఫిలిం సక్సెస్ వస్తే ఎంత ముందుకు వెళ్తారో, ఫెయిల్యూర్ వస్తే మాత్రం తప్పకుండా దానికన్నా ఇంకెక్కువ బ్యాక్ అయిపోతారు. కానీ రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి సినిమా సక్సెస్ అవ్వడానికి చాలా చాలా హై ఛాన్స్ ఉంది. SSMB 29th వర్కౌట్ అయితే మహేష్ అన్నకి పెద్ద మార్కెట్ అండ్ ఆల్సో పాన్ ఇండియన్ వైడ్గా 1000 crores కొట్టే ఛాన్స్ ఈజీగా వస్తుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం డెఫినెట్గా ఆయన చాలా బ్యాక్ అయిపోతారు, అందులో డౌటే లేదు. సో ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇంతే వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.